వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ కర్రీ ఎలా చేయాలో చూసేద్దాము. ఫస్ట్ నేను చికెన్కి మ్యారినేట్ చేసుకుంటున్నాను. మీ స్పైసీ లెవెల్కి తగినట్టుగా అయితే యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ మెజర్మెంట్స్ చెప్పట్లేదు. కారం, ఉప్పు, ధనియా పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు వేసుకున్నాను. దీనిలోకి ఒక హోల్ నిమ్మకాయ మొత్తం కూడా పిండేసుకుందాము. స్క్వీజ్ చేసిన తర్వాత మసాలా అంతా ప్రతి పీస్కి పట్టేటట్టు మంచిగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసి ఒక సైడ్కి పెట్టేసుకుందాము. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళిపోదాము. ఒక కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి వేసుకుందాము. కొంచెం సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోండి. పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత రఫ్గా చాప్ చేసుకున్న ఉల్లిపాయలు, టమాటాలు కూడా యాడ్ చేసుకోండి. దీనిలోకి లవంగా, ఇలైచి అంటాం కదా అది, అండ్ ఒక హాఫ్ కొబ్బరి వేసుకుంటున్నాను. దాల్చిన చెక్క కూడా యాడ్ చేసుకుంటున్నాను. కొన్ని మిరియాలు కూడా యాడ్ చేసుకోండి. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇది చల్లారనిచ్చి ఇలా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఇంకొక కడాయిలో 3 పావుల వరకు ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ అయితే యాడ్ చేసేసుకుందాము. ఉల్లిపాయ కొంచెం కుక్ అవుతున్నప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ వరకు అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసేసుకుందాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి స్మెల్ వెళ్ళిపోయే వరకు మంచిగా ఫ్రై చేసేసుకోండి. ఇప్పుడు దీనిలోకి ఒక 1 స్పూన్ వరకు పసుపు కూడా యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు దీనిలోకి మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని కూడా యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఒకసారి. సో ఇది ఒక 2 మినిట్స్కి ఒకసారి అలా మిక్స్ చేసుకోండి. కొంచెం మిక్స్ చేసిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా, సో ఆ పేస్ట్ని కూడా దీనిలోకి యాడ్ చేసేసుకుందాము. ఇప్పుడు ఆ మిక్సీ జార్లోకి నేను ఇంకొంచెం వాటర్ యాడ్ చేసి మిక్సీ క్లీన్ చేసుకొని ఆ వాటర్ కూడా యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నాను. మంచిగా మిక్స్ చేసుకోండి. ఇది మనకు గ్రేవీ అన్నమాట. అండ్ దీనిలోకి నేను మ్యారినేట్ చేసుకున్న బౌల్ ఉంటుంది కదా, దానిలో కూడా కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకొని ఆ వాటర్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఎప్పుడు రొటీన్గా కాకుండా చాలా టేస్టీ చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది.